వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు రోజురోజుకి అడుగంటుకుపోతున్నాయన్నారు ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి. నంది అవార్డుల స్థానంలో కొత్త అవార్డులు తీసుకురావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. అంతేకాకుండా గద్దర్ పేరుతో నంది అవార్డులను ఇవ్వడం సంతోషం కలిగించిందని చెప్పారు. పురస్కారాలు ప్రకటించిన వెంటనే సన్మానం చేయాలనే ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాలేదన్నారు. మన వాళ్లను మనం గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారని తెలిపారు. కళాకారులను గుర్తించి అవార్డులు ఇవ్వడం ద్వారా వారిలో ఉత్సాహం నిండుతుందని అన్నారు. ఇక కాలేజీ రోజుల్లో నుంచి వెంకట్ నాయుడుకి పెద్ద అభిమాననని, ఆయన స్పీచ్ గురించి ఆసక్తిగా ఎదురు చూసేవాడనని చెప్పుకొచ్చారు. ఆయనని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. కాకపోతే వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయని తెలిపారు. రాజకీయాల్లో హుందాతనం లేదని, మాటలు పడలేక వాటిని తట్టుకోలేక రాజకీయాల్లో ఉండలేకపోయానని చెప్పారు. విమర్శలు చేసేవారిని ప్రజలే తిప్పికొట్టాలని చిరంజీవి సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. నాకు ఈ అవార్డు రావడం ఆనందం, కానీ ఆనందం మరింతగా ఉండటానికి కారణం మేము చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఆయన చూసుకుని ఇన్స్పైర్ అయ్యాం. వారే స్టూడెంట్ లీడర్గా ఉండి జయాంధ్ర కోసం అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసంగా ప్రయత్నం చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు. ఆయన వైజాగ్ కాలేజీలో యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపుకి ఎక్కడో నర్సాపురంలో ఉండే మేమందరం స్పందించి స్ట్రైక్ చేయడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి కూడా మాకు ఒక లీడర్ లాగా, మా నాయకుడిలాగా ఆయన మేము భావిస్తూ వచ్చి నన్ను అలాగా మేము ఎదిగాం. ఆయన అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆయన వాగ్ధాటికి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయన మాట్లాడే మాటలు అలాగా నోరు వెళ్ళగట్టి చూస్తుంటాను. ఇప్పుడు కూడా అదే ఎదురు చూస్తాను. ఆయన ఎంత ఓపికగా మాట్లాడతారో తెలియదు, కానీ డెఫినెట్గా అలరిస్తారంటూ ఎలాంటి సందేహం లేదు.